మరి ఇవన్నీ బెనిఫిట్స్ వస్తే మనం రెగ్యులర్గా ఎక్కడ పోవడానికి ఇష్టపడతాం? బయట పాత షాప్లకు పోదామా, వెస్టీలకు మారదామా? అందరు చెప్పాలా? అందరూ వెస్టీలకు మారాలనుకుంటారు. మరి వెస్టీలకు మారడం వల్ల మనకు ఇంకొక బెనిఫిట్ ఇస్తా అని చెప్తున్నది. ఏంటిదంటే మన కంపెనీ, అంటే ఈ కంపెనీ వెస్టీజ్ అనేది ప్రతిసారి, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఆలోచన చేసేది ఎవరి గురించి అంటే కస్టమర్ గురించి. ఓకే, సో ఈ కస్టమర్ మన దగ్గరకు వస్తుంది కాబట్టి ఇంకెక్కిస్తామని చెప్తున్నది. అంటే దాన్ని ఏమంటాం అంటే లాయల్టీ కన్సిస్టెన్సీ ప్రోగ్రామ్ అని చెప్తున్నాం. బయట అలాంటిది ఏముండదు. కానీ వెస్టీజ్లో తీసుకోవడం వల్ల మీరు రెగ్యులర్గా ఒక 3 నుంచి 4 వేల ప్రొడక్ట్స్ 4 నెలలు, అంటే 100 PV 4 నెలలు కొనుక్కుంటే మీకు ఇక్కడ 5వ నెల దాదాపు 2500 ప్రొడక్ట్స్ ఫ్రీ అని చెప్తున్నది కంపెనీ. రైట్, సో ఇవన్నీ బెనిఫిట్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే దాదాపు మీకు ఇక్కడ 50% వరకు లాభం జరుగుతున్నది. ఇక్కడ ఏం చేసినాం మనం? బయట ఎక్కడో కొనుక్కునే ప్రొడక్ట్స్ వెస్టీజ్లకు మారినాం, షాప్ చేంజ్ చేసినాం, బ్రాండ్ చేంజ్ చేసినాం. మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల మనకు దాదాపు 50% బెనిఫిట్ వస్తున్నాయి. మరి 50% బెనిఫిట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఒక కస్టమర్గా మనం ఏం ఆలోచన చేస్తాం? మనం ఒక్కరిమే తీసుకోవాలనుకుంటాం, ఇంకొకరితో షేర్ చేయాలనుకుంటామా? అందరూ చెప్పాలి ఆన్సర్. అందరికి కావాలన్నా డబ్బులు కొందరికి కావాలన్నా? మరి అందరూ ఆన్సర్ చెప్పాలి కదా. చేస్తాను. మరి ఇక్కడ చూడండి, మీకు 50% బెనిఫిట్ వస్తున్నది. మరి చాలామంది వెస్టీజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎందుకో ఏమో అర్థం కాదు. ఈరోజు మన గ్రేట్ అప్లయన్స్ ఇక్కడికి వచ్చిండ్రు, సార్ వాళ్ళు చెప్తారు ఎందుకు ఇబ్బంది పడతారని. ఎందుకు ఇబ్బంది పడతారో ఏమో నాకు అర్థం కాదు. బయట పొద్దున్న నుంచి రాత్రి వరకు ఫుడ్ కష్టం చేయడానికి ఇష్టపడతారు. కానీ వెస్టీజ్లో చేసేది ఏముందంటే చూడండి, ఎంత సింపుల్ పని. కొత్తోళ్ళకి ఎంత సింపుల్ అనిపిస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ వెస్టీజ్లో ఏం చేయాలంటే ఈ ప్రోడక్ట్ని వాడాలా? వాడడమే ఒక ఇబ్బందా? వాడడం తప్పు పెట్టుకోవడం ఒక ఇబ్బందా? అంటే వాడవచ్చు. చేస్తాను. వాడితే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి నచ్చవచ్చు, ఒకటి నచ్చకపోవచ్చు. చేస్తాను. నచ్చితే ఈ ప్రోడక్ట్ని ఒకవేళ నచ్చింది లేదు, ఒకవేళ నచ్చలేదు అనుకోండి. నచ్చకపోతే మనం ఏం చేస్తాం? బయట షాప్ ఉంటే ఈ షాప్లో ప్రొడక్ట్స్ నచ్చకపోతే బయట షాప్ పోవచ్చా లేదా? పోవచ్చు కదా. ఎవరైనా ఆపుతారా మనని? ఆ బిడ్డలు ఎవరున్నారా? ఇవ్వలేదు. సో ఇక్కడ మనకు నచ్చకపోతే వేరే దగ్గరికి పోవచ్చు. ఒకవేళ నచ్చిందనుకో మనం అప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వచ్చా లేదా? వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చా లేదా? వేరే వాళ్ళకి దీని గురించి చెప్పొచ్చా లేదా? ఇదే పని చేసేది. అర్థమైందా? మీరు 3 నెలలు పోయాల్సింది లేదు, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎండలో కష్టపడాల్సింది లేదు. ఏం చేస్తున్నాం మేడం? ఏం చేస్తున్నాం? ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాం, వాడుతున్నాం, నచ్చితే వేరే వాళ్ళకి చెప్తున్నాం. ఈ పని చేయడం ఎవరికంటే ఇబ్బంది అనుకుంటే మీకు ఈ బిజినెస్ సెట్ కాదు. ఇష్టంగా చేస్తే ఖచ్చితంగా ఈ బిజినెస్ మీకు సెట్ అవుతుంది. ఓకే, సో మరి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరున్నారు ఇక్కడ ఒక 4000 రూపాయల ప్రొడక్ట్స్ తీసుకున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నా, నేను ఖచ్చితంగా ఇంత కొనుక్కోవాలని రూల్ ఏం లేదు. ఓకే, సో ఇక్కడ మీరు ఒక 4000 ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల మీకు ఇక్కడ 50% బెనిఫిట్ వచ్చింది. ఆ బెనిఫిట్ని మీరు ఏం చేస్తున్నారంటే మరి ఎంతమంది చెప్పొచ్చు? మనకు తెలిసిన వాళ్ళు, చుట్టాలు, ఫ్రెండ్స్, మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఎంతమంది ఉంటారు? మన ఫోన్ నంబర్లో, మన ఫోన్లలో ఎంతమంది ఉంటారు? నంబర్స్ ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారు మేడం. రాజేశ్వరి మేడం నంబర్ ఫోన్లో 100 మంది ఉంటారు. ఆ 100 మంది అందరూ కూడా ఈ 4000 ప్రొడక్ట్స్ వాడటం లేదా కాదా? సారేమో 1000 మంది ఉంటారు అంటున్నారు. ఆ 1000 మంది కూడా ఈ ప్రొడక్ట్స్ వాడటం లేదా కాదా? ఎత్తారు సార్. ఒకసారి ఆలోచన చేయండి. ఆ 100 మంది చెప్తే కనీసం తక్కువ దాకా ఒక 10 మంది అన్న మన మాట వింటుండొచ్చా? ఎత్తారు. మరి ఆ 10 మందికి ఇక్కడ నుంచి ప్రొడక్ట్స్ నింపేయడం వల్ల ఇక్కడ 40,000 బిజినెస్ అవుతున్నది. ఈ 40,000 బిజినెస్కి దీని నుంచి 10% అంటే మళ్ళీ 4,000 రూపాయలు ఇన్కమ్ ఇస్తున్నది కంపెనీ. 4,000 రూపాయలు ఎంతమందికి తక్కువ అనిపిస్తుంది? ఎప్పుడు 4,000 రూపాయలే కదా, దానికి కూడా క్లాస్ కొట్టాలని ఎంతమందికి అట్లా అనిపిస్తున్నది? హ్యాండ్రేజ్ చేయబడి నిరభ్యంతరంగా 4,000 రూపాయలు ఎవరికైతే తక్కువ అనిపిస్తుందో, తక్కువ అనిపిస్తా మేడం నాకు ఇచ్చేసేది, తక్కువ అనిపిస్తుందో నాకు ఇచ్చేది. ఓకేనా? ఎవరికి తక్కువ అనిపిస్తుందో 4,000 నాకు ఇచ్చేది. నిరభ్యంతరంగా తీసుకుంటా నేను. రైట్, సో 4,000 రూపాయలు తీసుకోవడం వల్ల మీరు కొనుక్కున్న ప్రొడక్ట్స్ అన్ని ఫ్రీ అయ్యా కావా? ఇస్తారు. మరి ఈ 10 మందికి మీకు అంటే మీకు 4,000 రూపాయలు వచ్చిన విషయం ఈ 10 మందికి తెలిసింది అనుకోండి, అప్పుడు వీళ్ళు ఉంటారా? వాళ్ళకి తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారా ఉండరా? ఈ
10 మందికి తెలిసిన ఫ్యామిలీ వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేషన్స్ ఉండడం వల్ల వాళ్ళు ఒక 10 మెంబర్స్కి రిఫర్ చేసిన ఇక్కడ 100 ఫ్యామిలీస్ అవుతున్నారు. వాళ్ళ 100 ఫ్యామిలీస్ 4000 రూపీస్ టికెట్ తీసుకుంటే 4 lakhs రూపీస్ బిజినెస్ అవుతుంది. ఇక్కడ నుంచి 40,000 రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. 40,000 రూపాయలు